ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి అమ్మవారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అమ్మవారు అందించే సందేశం ఏంటి అంటే కనుక ఇది శివయ్య సందేశం. నువ్వు విని తీరాలి తల్లి. నీ చెడు కోరి ఒక ముసలి తాంత్రికుడు నీ పేరు మీద మట్టి చల్లుతున్నాడు. క్షుద్ర పూజలు కూడా చేస్తూ ఉన్నాడు. అసలు ఎవరు అతను? అసలు ఎందుకు ఎవరు ఏం చేపిస్తున్నారు? ఇదంతా కూడా నువ్వు తెలుసుకుని పూర్తిగా తేలాలి అనుకుంటే నువ్వు గనక చివరి వరకు చూస్తేనే నీకు అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారిగా అమ్మ సన్నిధి ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. దానికంటే ముందుగా ఎంతోమంది సమస్యలతోటి సతమతమైపోతూ అక్క మేము ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నాము అని చెప్తూ ఉండేవాళ్ళు. అలాంటి వారు ఈ రోజున సంతోషంగా మేము ముందుకు అడుగు వేస్తున్నాము అక్క అని చెప్పి నాకు మెసేజ్ చేస్తున్నారు. అంతా అమ్మవారి సందేశాలు. మాకు చక్కని మా సమస్యల నుంచి మేము బయటపడి ఆనందంగా జీవితంలో ముందుకు అడుగు వేస్తూ ఉన్నాము. ఇక ఆలస్యం చేయకుండా మన అమ్మవారి సందేశం ఏంటో తెలుసుకుందాం. బిడ్డ, నీ యొక్క జీవితానికి ఒక సందేశం అనేది నా ద్వారా వినబడుతుంది అంటే అది ఖచ్చితంగా నీ మంచి కోరే అయి ఉంటుంది అని చెప్పి నువ్వు నమ్మినట్లయితే ఇప్పుడే వెంటనే కింద కామెంట్ సెక్షన్లో శ్రీమాత్రే నమః అని టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకు అంటే కనుక శివుడాజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు అని చెప్పి అంటారు. అలాగే నీ జీవితంలో ఏమి జరుగుతున్నా కానీ నా ప్రమేయం అనేది లేకుండా కనీసం నీ యొక్క కాలి గోటిని కూడా ఏ కష్టము తాకలేదు. మరి ఏ కష్టము తాకలేనప్పుడు ఇన్ని బాధలు ఎందుకు వస్తున్నాయి దుర్గమ్మ? ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి? నేను ఏం పాపం చేశాను? ప్రతి నిమిషము మీ పేరే తలుచుకుంటూ ఉన్నాను. ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా దుర్గమ్మ ఈ కష్టం వచ్చింది, ఈ బాధ వచ్చింది, ఈ కష్టం నుంచి నన్ను బయటపడవేండి దుర్గమ్మ అని చెప్పి మీ యొక్క నామస్మరణకే కదా దుర్గమ్మ నేను ప్రతి నిమిషం తలుస్తూ ఉంటాను. అయినా నా మీద చెడు చేసేవారు ఎవరున్నారు అన్న విషయం గురించి ముందుగా మాట్లాడుకుందాం. తల్లి, ఎవరు కోరుకోకుండా ఉంటున్నారు అంటే పోనీ నీ నుంచి కోరుకునేవారు ఎంతమంది వేళ్ల మీద లెక్క పెట్టుకుంటావా? ఒక్కసారి లెక్క పెట్టుకొని చెప్పు, నీ మంచి కోరుకునేవారు ఎంతమంది ఉన్నారు అని చెప్పి. తల్లి, చాలా తక్కువ మంది, అది ఒకటి ఇద్దరు అంతే కదా. అయితే నీ చెడు కొనుక్కునేవారు మాత్రం కొన్ని కుటుంబాలే ఉన్నాయి అంటే నమ్ముతావా? ఎందుకు దుర్గమ్మ? నేనేం పాపం చేశాను వాళ్ళ కుటుంబాలకు? నేను ఏదన్నా అన్యాయం చేశానా? నాకు తెలియకుండా వారికి ఏదైనా నష్టాన్ని కలిగించానా అంటే అదేమీ లేదు. మరి ఎందుకు అంటే కనుక అసూయ, స్వార్థం, ఈర్ష్య. బాగుపడుతున్నావేమో అని చెప్పి భయం. నువ్వు బాగుపడితే వారికి ఏంటి అన్న ప్రశ్న నీలో రావచ్చు. అయితే అదేమీ లేదు తల్లి. చూడలేని తనమే దీనంతటికీ కూడా కారణం. బిడ్డ, ఎప్పుడైనా కానీ మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి వస్తున్నాము అంటే మన వెన్నంటే ఉండి మనం ఆ మెట్టు ఎక్కుతూ పైకి వెళ్తున్నందుకు మనల్ని చూసి సంతోషపడేవారు చాలా తక్కువ మంది ఉంటారు. అదే ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉంటే మనల్ని వెనక్కి లాగి కింద పడవేయాలి అని చెప్పి చూసేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఎక్కువ మంది కూడా ఉంటారు. అలా ఆ ఎక్కువ మందిలో ఒకరు ఒక ముసలి వ్యక్తి చేత నీ యొక్క చెడు కోరి క్షుద్ర పూజలు చేస్తూ ఉన్నారు. తను ప్రతిరోజు కూడా 11 రోజుల పాటు నీ మీద క్షుద్ర పూజలు చేయడానికి నిర్ణయించుకున్నారు. ఈ యొక్క క్షుద్ర పూజలు చేయడం వల్ల నీ ప్రాణాలు ఏమీ పోవు, కానీ ప్రాణం పోయినంత నరకాన్ని అయితే మాత్రం ఖచ్చితంగా అనుభవిస్తావు. ఇంతకు వారు ఏ విధంగా చేస్తారు అంటే కనుక ఒక బొమ్మను తయారు చేసుకుని ఆ బొమ్మనే నిన్నుగా భావించి నీకు అనారోగ్య సమస్యలు వచ్చేటట్లుగా, నువ్వు ఏదన్నా పని చేస్తూ ఉంటే ఆ పని యందు సోమరితనం వచ్చేటట్లుగా, నీకు డబ్బు యందు ధ్యాస తగ్గేటట్లుగా, చేసే పని యందు శ్రద్ధ తగ్గేటట్లుగా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నా నీకు వెళ్ళాలి అని చెప్పి అనిపించకపోయేటట్లుగా, ఏదైనా పాజిటివ్ ఆలోచనలు ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా నెగిటివ్గా మార్చేటట్టుగా, నిజానికి బ్రతుకున్న శవంలాగా నీ యొక్క జీవితం వెలుగులో నుంచి పూర్తిగా
అంధకారంలోకి నెట్టివేయబడుతుంది. మరి నీకు తోడుగా నేను ఉండగా ఈ యొక్క అంటే ఈ యొక్క అరాచకాన్ని నేను జరగనిస్తానని నువ్వెలా అనుకుంటావు చెప్పు? నువ్వు ఇప్పుడు ఎవరనుకుంటున్నావు? నా యొక్క బిడ్డవమ్మ నువ్వు. నువ్వు ఏది చేసినా కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ పని తలచుకున్నా కానీ, మంచి అయినా చెడు అయినా ఏదైనా కూడా నన్ను నీ తల్లిగాను, నీ తోబుట్టువుగాను లేదా ఒక స్నేహితురాలిగాను భావించి ప్రతి చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు కూడా నాతో పంచుకుంటూ వస్తున్నావు. నీ యొక్క అసలు నిజాలన్నీ కూడా తెలిసిన ఏకైక వ్యక్తిని నేనే. నీ యొక్క కష్టాల చిట్కా మొత్తం కూడా తెలిసిన ఏకైక వ్యక్తిని కూడా నేనే. అయితే ఈ యొక్క కష్టాల నుంచి ఎలా బయటపడవేయాలి అనుకుంటున్న సమయంలో ఇలా జరగడం అనేది కొంచెం బాధాకరమైన విషయం అయినప్పటికీ కూడాను ఇప్పుడు నేను రంగంలోకి దిగి ఆ యొక్క పని ఏదైతే ఉందో, ఆ క్షుద్ర పూజ ఏదైతే ఉందో దానికి అడ్డుకట్ట వేయబోతున్నాను. తల్లి, ఎవరైతే ఎప్పుడైతే ఏ క్షణంలో అయితే నీ మీద క్షుద్ర పూజ చేయించడానికి మొదలుపెట్టారో దానికి ఎటువంటి శక్తిని లేకుండా చేస్తాను. ఆ క్షుద్ర పూజ పారనివ్వకుండా చేస్తాను. వాళ్ళు చేసినటువంటి ఏ ప్రతిఫలము అనేది లేకుండా చేస్తాను. నీకు ఎటువంటి దెబ్బ తగలకుండా చూసుకుంటాను. నీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు అనేవి రాకుండా చూస్తాను. అసలు మేము చేశామా చేయలేదా అని వారి జుట్టు వారే పీక్కునేటట్లుగా చేస్తాను. ఎప్పుడైనా సరే కానీ ఇలా ఎవరైతే చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారో అది వారికి తెలియని విషయం ఏంటి అంటే తిప్పి తిప్పి ఆ చెడు ఎప్పుడైనా సరే కానీ ఏదో ఒక సమయంలోనైనా కానీ వారికి ఖచ్చితంగా ఎదురుస్తుంది అని చెప్పి తెలుసుకోలేకపోతున్నారు. బిడ్డ, నువ్వు నా భక్తురాలు అయినందున ఈ రోజుని నిన్ను ఎలా ఒడ్డు పడేయాలా, ఆ క్షుద్ర పూజ జరగకుండా ఎలా ఆపాలా, నీ యొక్క ప్రతి అడుగు మెరుగువంతంగా మారడానికి ఏం చేయాలి, నీ జీవితం ముందడుగులో ఉండడానికి ఎటువంటి ప్రయోగం చేయాలి, నువ్వు అనుకున్న పనులు అనుకున్నట్లు సక్రమంగా సవ్యంగా జరగడానికి ఏం ఆచరించాలి, ఇలా ప్రతిదీ కూడా నేను ఆలోచిస్తూ నీ జీవితంలో కావలసినవి ఎప్పటికప్పుడు కూడా నీకు అందజేస్తూ నిన్ను సంతోషంగా ఆనందంగా ఉండేలాగా చూసుకునే పూర్తి బాధ్యత నాది. కానీ వారికి తెలియడం లేదు తల్లి, నువ్వు నా బిడ్డవు అని చెప్పి నా బిడ్డ కాలి గోటిని తాకినా కూడా ఈ దుర్గమ్మ ఒప్పుకుంటుందా అనే విషయం వారికి అర్థమయ్యేటట్లుగా నేను చెప్తాను. అలాగే ఈ దుర్గమ్మకు తోడు ఈ శివయ్య కూడా ఉన్నారు అని చెప్పి వాళ్ళు గ్రహించేలాగా చూస్తాను. వారి యొక్క తాంత్రిక శక్తి క్షుద్ర పూజలు ఏవైతే ఉన్నాయో అవి వారికే బెడిసి కొట్టేలాగా చూస్తాను. ఎప్పుడైనా పాపం చేసిన వెంటనే పండదు కదా, కానీ పాపానికి తగిన ప్రతిఫలాన్ని ఖచ్చితంగా ఆశించి తీరాల్సిందే. అలాగే ఆ కర్మఫలం అనేది ఏదైతే ఉందో అది మంచి ఫలితమైనా లేదా చెడు ఫలితమైనా ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. తల్లి, నువ్వు పడుతున్న ప్రతి కష్టానికి, ప్రతి బాధకు, ప్రతి సమస్యకు కూడా పరిష్కారం అనేది దొరికే రోజు ఎంతో కాలం అనేది లేదు. ఈ కొత్త సంవత్సరంలో ఏదైతే కొత్తగా ఆరంభమైందో ఈ శుక్రవారం రోజునే నీ జీవితంలోకి కూడా కొత్త సంతోషాలు అనేవి ఆరంభం కానున్నాయి. ఇప్పుడు కేవలం నా యొక్క బలం మాత్రమే కాకుండా ఆ శివయ్య అనుగ్రహం, నా శక్తి కూడా నీ యందు ఉంటుంది. కాకపోతే కొన్ని నీ యందు అనేవి అలా తాకినట్లుగా తాకి నీ నుంచి దూరమైపోతూ ఉంటాయి. నువ్వు చిన్నదానికి పెద్దదానికి అనవసరంగా బాధపడుతూ ఉంటే ప్రయత్నం అయితే చేయకు. ఎందుకు అంటే ఇప్పుడు నీ జీవితంలో కష్టాలు అనేవి ఏవైతే అడుగు పెట్టాయో ఆ కష్టాలు అనేవి నీ జీవితంలో శాశ్వతంగా ఉండిపోవడానికైతే వచ్చినవి కాదు కదా. నీ జీవితాన్ని మెరుగుపరచడానికి, నీకు ధైర్యాన్ని తీసుకురావడానికి, ఎదుటి వ్యక్తుల యొక్క మనస్తత్వాలు అనేవి నీకు అర్థమయ్యే రీతిలో నీకు వివరించి చెప్పడానికి ఒక ప్రాక్టికల్గా భగవంతుడు పెట్టిన ఒక పరీక్ష లాంటిదే ఈ యొక్క కష్టకాలం. కనుక చిన్నప్పుడు నువ్వు స్కూల్లో పరీక్షకు రాసే ఉంటావు కదా, ఆ పరీక్షలు 5 రోజులు జరగని 6 రోజులు జరగని నీకు కష్టంగా అయితే అనిపిస్తుంది. ఆ కష్టకాలంలో నువ్వు ఎంత కష్టపడి చదివి ఎంత మంచిగా మెరుగ్గా పరీక్షలు రాస్తావో ఒకరోజు ఆ యొక్క పరీక్షల ఫలితం అనేది నీకు వచ్చినప్పుడు ఆ ఫలితం నీకు అనుకూలంగా వస్తే నువ్వు ఎంత సంతోషపడతావు ఒక్కసారి ఆలోచించు. అలాగే ఈ యొక్క కష్టకాలంలో కూడా నీ యొక్క తెలివితేటలను, నీ యొక్క చాకచక్యాన్ని ఉపయోగించి కష్టం నుంచి ఎలా తెలివిగా దాటగలిగి సంతోషాల వైపు అడుగులు వేస్తావు అనేది నీ యొక్క మనసును బట్టి ఆధారపడి ఉంటుంది. భగవంతుడు ఈ సృష్టిలో ఎన్నో జీవరాశులు
ఎంతో ప్రాణకోటి జీవరాశులను తన యొక్క జీవితాన్ని అందించారు కదా. కానీ ఏ జంతువులకు కానీ, పక్షులకు కానీ, లేదంటే ఇంకా ఏ ఇతర కీటకాలకు కానీ ఆలోచించే జ్ఞానం అనేది పెట్టలేదు. కేవలం మనుషులకు మాత్రమే మనసు యొక్క బాధ, ఆలోచించే తెలివితేటలు, కష్టం వచ్చినప్పుడు ఎలా తప్పించుకోవాలి, సుఖం వచ్చినప్పుడు దాన్ని ఎలా కాపాడుకోవాలి, అదృష్టాన్ని ఎలా దక్కించుకోవాలి, దరిద్రాల నుంచి ఎలా బయటపడాలి, ఇలా ప్రతిదీ వారికి కూడా వారి యొక్క మనసు అనేది ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటుంది. తల్లి, నీలో కూడా 2 అంతరాత్మలు ఉంటాయి. ఒకటి మంచిది, ఒకటి చెడుది. మంచిది ఎప్పుడూ కూడా అంటే నువ్వు ఈ పని చేస్తూ ఉంటే ఆ పని చేయవద్దు అని చెప్పి చెడు మనసును అడ్డగిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మంచి మనసు ఏమీ కాదు, చెయ్యి, నీ వెనుక నేనున్నాను, కష్టమో నష్టమో ఒక అడుగు ముందుకు వెయ్యి అని చెప్తూ ఉంటుంది. ఇలా ఏదైనా సరే కానీ నీ యొక్క ఆలోచన తత్వాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప నువ్వు ఏది కూడా చేయకుండా ఇది నా వల్ల కాదు, ఏది నేను చేయలేను, ఇది ఇంతే, ఇలా జరిగిపోతుంది, నా బ్రతుకు ఇంతే అని చెప్పి అనుకుంటూ కూర్చుంటే అక్కడ ఏది కూడా జరగదమ్మా. ఒక అడుగు ముందుకు వేసి నీ యొక్క పనితనానికి నువ్వు విలువను ఏర్పరచుకోవాలి. ఎవరికి కూడా భయపడకూడదు. ఇక్కడ ఎవరి జీవితాలు కూడా ఎవరి చేతుల్లో లేవు. ఒకరి కింద నువ్వు లొంగి బతకాల్సినంత అవసరం నీకు లేదు. నీ యొక్క తల్లిదండ్రులు నిన్ను ఎవరి కిందో లొంగి బ్రతకమని చెప్పి నిన్ను జన్మనైతే అందించలేదు. అలాగే ఒకరి మాయ మాటలకు, ఒకరు ప్రేమకు వలకపోస్తూ ఉంటే ఆ యొక్క వలపు మాటలకు, ప్రేమ మాటలకు పడిపోయి నీ యొక్క జీవితాన్ని నాశనం చేసుకునే ప్రయత్నం అయితే చేయవద్దు. ఇక్కడ నీ జీవితం నీకు ముఖ్యం, నీ ఆరోగ్యం నీకు ముఖ్యం. ఈ రెండింటి తర్వాతే మరి ఏ ఇతర విషయాల గురించి అయినా కానీ ఆలోచించే ప్రయత్నం అయితే చెయ్యి. ఇక్కడ ఎవ్వరూ శాశ్వతంగా ఉండిపోరు తల్లి. ఎవరైనా కానీ ఒకరోజు చనిపోవాలి కదా మరి. కానీ ఆ చనిపోయినంత కాలంలోనే ఒకరి మధ్య ఒకరికి ఈర్ష్యలు, అసూయలు, ద్వేషించుకోవటం, చూడలేని తనాలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అలా ఆ యొక్క ఈర్ష్యపు చూపుల నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేసుకుంటూ ఉండాలి. ఇలా ఎవరైతే మించి ఒక వ్యక్తిని చూడలేకపోతున్నారో ఆ వ్యక్తి తన మీద అనేక రకాలైనటువంటి చెడు ప్రయోగాలు, క్షుద్ర పూజలు అనేవి చేయిస్తూ ఉంటారు. ఇలా ఏ వ్యక్తి అయితే నీ మీద క్షుద్ర పూజలు చేస్తూ ఉన్నారో ఆ క్షుద్ర పూజల నుంచి పూర్తిగా బయటపడేలాగా నేను చూసుకుంటాను. నువ్వు దాని గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. బిడ్డ, నీ వెనుక నేనున్నాను, శివయ్య ఉన్నారు అని చెప్పి నమ్మి అడుగు ముందుకు వేసే ప్రయత్నం చెయ్యమ్మా. అంతా కూడా నీకు మంచిగా జరుగుతుంది. ఇక్కడ ఎవరికి చెడు చేసినా తిప్పి కొట్టేలాగా నేను చూస్తాను. ఇది కలికాలం తల్లి. ఈ కలికాలంలో ఈ జన్మలో చేసిన పాపాలు అనేవి ఖచ్చితంగా ఏ జన్మలోనే అనుభవించాలి. నువ్వు ఇష్టమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నావా, లేదా ఇష్టం లేని జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నావా అన్న విషయాన్ని పక్కన పెడితే కనుక నీ చుట్టూ ఎంతమంది నీ మంచి కోరుకునేవారు ఉన్నారు, ఎంతమంది నిన్ను ప్రేమిస్తున్నారు, ఎంతమంది నిన్ను ద్వేషిస్తూ ఉన్నారు, ఈ పాయింట్ గురించి నువ్వు ఆలోచించుకోవాలి. ఏది సరి అయినదో ఆ సరి అయిన నిర్ణయం మీద మాత్రమే నువ్వు స్టిక్ అయిపోయి ఉండాలి. అలాగే ఎవరు చెప్తే నా మాటల వల్ల కళ్ళే వెళ్ళిపోవద్దు. కాసేపు ఇంకొకరు వేరే మాట చెప్తే ఆ మాటలకెళ్ళి వెళ్ళిపోను కదా, లేదా ఇంకొకరు ఈ మాట చెప్తే ఈ మాటకెళ్ళి వెళ్ళిపోను. ఇలా చేయకూడదు. ఎప్పుడైనా కానీ నీ నిర్ణయం నీ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి నీకు కష్టం కలగకుండా, నిన్ను నష్టపెట్టుకోకుండా, నీకు రూపాయి అనేది పోకుండా ఎప్పటికప్పుడు కూడా నీ జీవితంలో ఇప్పుడు వస్తున్నటువంటి ఈ యొక్క అప్డేట్ అయితే జనరేట్ అవ్వకోకుండా బట్టి ఉంటుంది. ఆ అప్డేట్ అవుతూ నిన్ను ఎవరి వల్ల కూడా నష్టపెట్టుకోకుండా, ఒకరి యొక్క భయాందోళన నువ్వు గురి కాకోకుండా నిన్ను నువ్వు తెలివిగా మేనేజ్ చేసుకుంటూ నీ యొక్క ఆరోగ్యాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటూ జీవితంలో ఒక్కొక్క స్టెప్ అనేది ఎక్కుతూ పైకి రావాలి. అలా ఎక్కుతూ పైకి వచ్చినప్పుడు మాత్రమే నీ జీవితం అందంగా మారుతుంది. ఇక్కడ ఎవరి గురించో మితిమించి ఆలోచించి నీ యొక్క సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఎందుకో తెలుసా, మళ్ళీ ఒక్కసారి పోయింది అంటే తిరిగి రానిది సమయము మాత్రమేనమ్మా. ఎప్పుడైతే నిన్నటి రోజు ఉందో ఆ నిన్నటి రోజు నీ కోసం మళ్ళీ తిరిగి రాదు. నువ్వు ఏదైనా చేయాలి అన్నా కూడా, ఏదైనా సాధించాలి అన్నా కూడా, కానీ వయసులో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు చేయగలుగుతావు. వయసు అయిపోయిన తర్వాత నీ దగ్గర చేతిలో రూపాయి
లేనప్పుడు నలుగురిని కూడా కనీసం నీ కన్నబిడ్డలనైనా సరే కానీ నువ్వు అడిగావు అంటే కనుక చి చ అనే నీకు ఇస్తారు. నువ్వు ఎంత ప్రేమగా పెంచుకున్నావో, ఎంత ఉగ్గుపాలు పోసి పెంచుకున్నా, కాలు కింద పెట్టకుండా చూసి పెంచుకున్నా కానీ వారి యొక్క వ్యక్తిత్వం అనేది అలాగే ఉంటుంది. కనుక ఈ రోజుల్లో ఎవరిని కూడా నమ్మకూడదు. ముఖ్యంగా కన్న బిడ్డలను కూడా అసలు నమ్మనేకూడదు. కనుక నీ యొక్క కాళ్ళ మీద నువ్వు నిలబడే ప్రయత్నం చేయి. నీకంటూ కొంత డబ్బును పొదుపు చేసుకుని పక్కన పెట్టుకో. నీకు మంచైనా చెడైనా ఎవరి కింద కూడా చెయ్యి చాపనే వద్దు. ఎప్పుడూ కూడా నువ్వు ఇండిపెండెంట్గా బ్రతకగలగాలి అంటే ఎప్పుడైనా సరే నువ్వు ఒకరికి ఇచ్చే స్థాయిలో ఉండాలి తప్ప నువ్వు ఒకరి కింద చెయ్యి చాపి అడుక్కునే స్థాయిలో మాత్రం ఉండకూడదు. దానికోసం నువ్వు న్యాయమైనటువంటి పద్ధతిలో ధైర్యంగా ఇంత దూరమైనా వెళ్ళు. కానీ అది ఎప్పుడు ఎవరి కింద లొంగాలి, తగ్గాలి, మొహమాట పడాలి, సిగ్గుపడాలి, నా దగ్గర నుంచి ఇది ఇవ్వాలి, ఇది ఇస్తేనే వారు మాట్లాడతారు, ఇది ఇవ్వకపోతే వారు మాట్లాడరు అంటే ఏదన్నా ఇచ్చి పుచ్చుకుంటేనే సంబంధాలు అనేవి గట్టిపడతాయి, బలపడతాయి అని చెప్పి అనుకుంటే అవి అసలు నిజమైన బంధాలు కానే కాదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా సరే కానీ ఒకరి మీద ప్రేమ అనేది చూపించుకునేటప్పుడు ఆ ప్రేమ అనేది వారికి ఇవ్వడమే తప్ప అటు నుంచి ఏది కూడా ఆశించవద్దు. భార్యాభర్తల మధ్య గొడవలకు కూడా ఈ యొక్క ఆశించడాల వల్లనే మాత్రమే జరుగుతున్నాయి. నీతో నీ భర్త ఏ విధంగా ఉంటున్నాడు, లేదా నీ భర్తతో నువ్వు ఏ విధంగా ఉంటున్నావు, మీరిద్దరూ కూడా క్లోజ్గా ఫ్రెండ్లీగా ఉంటున్నారా, లేకపోతే కనుక ఏదో ఒక న్యాచురల్ లైఫ్ని అనుభవిస్తున్నాము, మా పద్ధతులు ఇంతే ఉంటాయి అన్నట్లు ఒక స్ట్రిక్ట్గా జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారా? ఏది ఏమైనా కూడా పర్వాలేదు, కానీ నీ యొక్క జీవితం మాత్రం నీ చేతుల్లోనే ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. ఈ యొక్క జీవితంలో నిన్ను భయపెట్టడానికి, నిన్ను వెనకడు వేయడానికి, వేయేలా చేసే, నిన్ను వెనుక్కు లాగటానికి లేదా నిన్ను ఇన్స్పైర్ అయ్యేటట్లుగా ఎదుటివారి యొక్క మాటలు, చేష్టలు, లేదంటే నిన్ను బుట్టలో పడవేసుకునే విధంగా ఎదుటివారు మభ్యపెట్టి మాటలు ఇలా అన్నీ కూడా తగులుతూ ఉంటే, ఇలా అన్నీ కూడా తగులుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క దాన్ని కూడా అడ్డంకులుగా మార్చుకోకుండా వాటిని అనుభవాలుగా మార్చుకుని వేటికి కూడా నువ్వు చిక్కకుండా, దొరకకుండా, నీ రూపాయి పోనివ్వకుండా నువ్వు జీవితంలో ఆనందంగా, సంతోషంగా ప్రతి క్షణాన్ని కూడా ఆస్వాదిస్తూ నువ్వు ఎంజాయ్ చేసినప్పుడు మాత్రమే కదమ్మా నీ జీవితం, నీ యొక్క అసలైన జీవితం అనేది మొదలైనట్లు అవుతుంది. అంతేకాని ఎవరో నా మీద క్షుద్ర పూజలు చేస్తున్నారు, లేదా ఎవరో నన్ను ఈ యొక్క నాశనం చేయాలి అని చెప్పి చెడు దృష్టితోటి చూస్తున్నారు, లేదు ఎవరో నన్ను చంపేయాలని చెప్పి చూస్తున్నారు, లేదా ఎవరో నా మీద పడి పదే పదే ఏడుస్తున్నారు అనేవి ఇటువంటి ఏవి కూడా మనసులో కూడా పెట్టుకోవద్దు తల్లి. ఈ విధంగా మనసులో పెట్టుకుంటే ఏమీ చేయలేను, ఎక్కడి పనులు అక్కడే ఆగిపోతాయి, మళ్ళీ నీ కోసం ఎవరు వచ్చి చేయరు. కొంచెం ఆలస్యమైనా కానీ నీ పనులు నువ్వు చేసుకోక తప్పదు. కనుక ఎవరి కోసము ఆలోచించి రోజువారీ పనులు పక్కన పెట్టవలసిన అవసరం నీకు లేదు అన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. ఎవరైతే క్షుద్ర పూజలు చేస్తున్న ముసలి తాంత్రికుడు ఉన్నాడో అతని యొక్క ఆటను ఎలా కట్టించాలో నాకు శివయ్యకు బాగా తెలుసు. కనుక వారి గురించి మేము ఆలోచిస్తాము. నీ గురించి నువ్వు ఆలోచించుకో, నీ ఎదుగుదల గురించి నువ్వు ఆలోచించుకో, నీ డబ్బు గురించి నువ్వు ఆలోచించుకో. కేవలం రూపాయలు సంపాదిస్తే 100లో 80 రూపాయలు దాచిపెట్టుకుని మిగతా 20 రూపాయలు ఖర్చులకు వాడుకో. అప్పుడే రేపటి రోజున నువ్వు అన్నట్లు నీకు ముసలితనం వచ్చిన తర్వాత నీ కింద పైన అంటే నీ చెయ్యి పైనే ఉండాలి తప్ప కింద ఎప్పుడూ కూడా ఉండకూడదమ్మా. నీ చెయ్యి చేదరించుకునే ఒక స్టేజ్లో ఎప్పుడూ కూడా నువ్వు ఉండకూడదు. నీకు అంతా కూడా మంచి జరగాలి. నువ్వు బ్రతికున్నంత కాలం నా శక్తిని నీకు అందిస్తూనే ఉంటాను. ఏదైనా కానీ కొత్తగా సాధించాలి అనుకుంటే, కొత్తగా చేపట్టాలి అనుకుంటే దాని యందు కూడా నా యొక్క సపోర్ట్ అనేది నీకు ఎప్పుడు కూడా ఉంటుంది. దేని గురించి నువ్వు ఆలోచించొద్దు, ఎవరి గురించి భయపడవద్దు, అంతా కూడా నీకు అనుకూలంగా సక్రమంగా జరుగుతుంది అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి అయితే మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. మరి ఈ సందేశాన్ని మనం లోతుగా వీళ్ళు అర్థం చేసుకోవాలి, కానీ ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది. మరి ఈ యొక్క ఆంతర్యాన్ని కనుక మనం పూర్తిగా అర్థం చేసుకోగలిగినట్లయితే, గ్రహించినట్లయితే జీవితం అనేది ఎంత అందంగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో మనకు పూర్తిగా తెలుస్తుంది. మరి ఈ సందేశం మీ అందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించిందని, నచ్చిందని, అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. నచ్చింది, అర్థమైందని చెప్పి అనిపించిన ప్రతి ఒక్కరూ కూడా లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో శ్రీమాత్రే నమః అని ఖచ్చితంగా రాయండి.
కామెంట్ చేయడం వల్ల మాత్రం అసలు మర్చిపోవద్దండి. మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా కలుసుకుందామండి. అంతవరకు అమ్మవారి యొక్క ఆశీస్సులు మనందరిపైన, మన కుటుంబ సభ్యులందరిపైన ఎల్లకాలం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మనందరికీ కూడా ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు నిండుగా మెండుగా ఉండాలి అని చెప్పి మనందరికీ ఆ తల్లి కృప, కరుణ, కటాక్షములు నిండుగా ఉంటాయి అని చెప్పి ఆ తల్లి మనకు ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను నిండుగా ప్రసాదించాలని నేనెప్పుడు దుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళినప్పుడు మీ అందరి తరపున కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. అమ్మ, ఎంతోమంది నీ వైపు చూస్తున్నారు తల్లి. వారి వంక చూసి వారికి ఎటువంటి లోటు లేకుండా మా జీవితాలన్నీ కూడా నీ చల్లని నీడలో వెళ్ళిపోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మీ అందరూ కూడా అమ్మవారికి నాకు తరపున కూడా ప్రేయర్స్ అయితే పెట్టండి. ఈరోజు అమ్మవారి ఆశీస్సులు మన వెంటే, అమ్మ దయ ఉంటే మనకి ఇంక కావాల్సింది ఏముంది చెప్పండి. అమ్మతో నడుద్దాం, అమ్మతో కలిసి ప్రయాణం చేద్దాం. అమ్మ మన కోసం ఎప్పుడు కూడా ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటారు అన్న నమ్మకంతో గనక 100కు 1000% కనెక్ట్ అవ్వండి. అమ్మ ఆశీస్సులు ఎప్పుడు మన వెంట ముందు వెనుక అండి అమ్మ నడిపిస్తున్నారు అన్న ఆనందంతో జీవితాన్ని ముందుకు వెళ్దాం. సర్వేజన సుఖినో భవంతు.